హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఇవాళ వీడియోలో అయితే మనం కొన్ని హ్యాబిట్స్ని ఓన్ చేసుకోవడం వల్ల, ఫాలో అవ్వడం వల్ల, అలాగే కొన్ని చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవ్వడం వల్ల మన ఇల్లు, మన కిచెన్ అనేది చాలా క్లీన్గా, ఆర్గనైజ్డ్గా ఉంటుంది. కాకపోతే మనం కొన్ని టిప్స్ని అయితే ఫాలో అయితే సరిపోతుందన్నమాట. సో ఈ వీడియోలో నేను ఏవైతే ఫాలో అవుతానో, ఏ విధంగా ఇక్కడ క్లీన్ చేసుకుంటున్నాను అనేది కూడా మీకు చూపిస్తూ కొన్ని హ్యాబిట్స్ని అయితే మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియో చివరిలో మీకోసం ఒక మంచి మనసు పలికే మాట కూడా ఉంటుంది. మనం వంటలు చేసేటప్పుడు ఖచ్చితంగా వెజ్జీస్ అనేటివి అంటే కూరగాయలు కట్ చేస్తూ ఉంటాము, ఆనియన్స్ పీల్ చేస్తూ ఉంటాం కదా. వాటిని అలాగే కింద పడేయకుండా ఒక క్లాత్ కానీ లేదా ఒక ప్లేట్ కానీ ఉంచుకొని అందులో వేస్తే వాటిని డైరెక్ట్గా తీసుకుపోయి డస్ట్బిన్లో అయితే వేసేయచ్చు, అంటే బయట పడేయచ్చు. అలా కాకుండా ఫ్లోర్ పైన వేయడం వల్ల ఏమవుతుందంటే ఆ ఫ్లోర్ అనేది డర్టీగా అవుతుంది. క్లీన్ చేసుకోవడానికి మనకు అప్పటికప్పుడు టైం ఉండదు కాబట్టి అది అలాగే ఉండడం వల్ల ఫ్లోర్ అనేది చాలా మెస్సీగా కనిపిస్తూ ఉంటుంది. సో ప్లీజ్ డోంట్ త్రో ఆన్ ఫ్లోర్స్. సో ఇప్పుడు సెకండ్ హ్యాబిట్ అది ఏంటంటే, మనం వెజ్జెస్ కానీ ఫ్రూట్స్ కానీ కట్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఆ చాపింగ్ బోర్డు కానీ నైఫ్ కానీ క్లీన్ చేసుకొని వాష్ చేసుకొని ఉంచుకోవాలి. అలా కాకుండా మనం అలాగే ఉంచుకోవడం వల్ల బ్యాక్టీరియా అంతా కూడా ఫామ్ అయిపోయి మన హెల్త్కి కూడా ప్రాబ్లం అవుతూ ఉంటుంది. సో ప్లీజ్ యూజ్ చేసిన తర్వాత వెంటనే వాష్ చేసుకొని ఉంచుకోండి. సో ఇమీడియట్లీ ప్లీజ్ వాష్ ది చాపింగ్ బోర్డ్ అండ్ నైఫ్. ఇప్పుడు థర్డ్ హ్యాబిట్ ఏంటి అంటే, మనం చాలా వరకు అయితే మిక్సీ అయితే యూస్ చేస్తూ ఉంటాం కదా. సో మనం ఏదైనా కానీ మిక్సీకి వేసేది అయిపోయిన తర్వాత ఖచ్చితంగా దాన్ని వెంటనే వాష్ చేయాలి. వాష్ చేయకుండా అలాగే ఉంచొద్దు. అలాగే రీయూస్ చేయడం వల్ల దాంట్లో ఉండే మెస్సీ కానీ డస్ట్ అంతా కూడా మళ్ళీ మన పొట్టలోకే పోతుంది. సో ఇట్స్ వెరీ డేంజరస్. సో ఆల్వేస్ యూ షుడ్ వాష్ మిక్సర్ జార్స్ ఆఫ్టర్ యూస్. ఇప్పుడు ఫోర్త్ హ్యాబిట్, ముఖ్యంగా మనం చాలా వరకు అయితే కిచెన్లో టవల్ అనేది యూస్ చేసుకోవాలి. అంటే మనం ఇప్పుడు చపాతీలు చేస్తూ ఉంటాం, పాలు కాఫీ అవి కూడా చల్లారుస్తూ ఉంటాం కదా. అలాంటి టైంలో మనం డైరెక్ట్గా అలాగే ఫ్లోర్లో చిందరవందరగా చిమ్మేస్తూ ఉండడం కన్నా కూడా కింద ఒక క్లాత్ని వేసుకొని దానిపైన మనం చపాతీలు మేకింగ్ కానీ అలా ఏదైనా చేయడం వల్ల మనకి ఫ్లోర్ అనేది గలీజ్ అవ్వకుండా ఉంటుంది, చాలా నీట్గా కూడా ఉంటుంది. ఆ టవల్ తీసుకుపోయి డైరెక్ట్గా వాషింగ్లో వేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఫిఫ్త్ హ్యాబిట్, ముఖ్యంగా ఇది చాలా వరకు చాలామందికి యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం మార్నింగ్ ప్రతిరోజు కూడా వంటలు కూరలు అని చేస్తూ ఉంటాం కదా. ఇంకా వంట అంతా అయిపోయిన తర్వాత చాలామంది అయితే మార్నింగ్ అయితే తినేస్తూ ఉంటారు. ఇంకా అది తినడం అయిపోయిన తర్వాత మిగిలిన కూరలు కానీ అన్నం కానీ ఉంటాయి కదా, వాటిని వేరొక చిన్న చిన్న కంటైనర్లకి చేంజ్ చేసుకొని మిగిలిన మనం వండిన పాత్రలన్నీ కూడా వాషింగ్కి వేసుకోవడం వల్ల, అలాగే మనం వండిన కూరలన్నీ వాటి ప్లేసుల్లో వాటిని ఉంచడం వల్ల మన ఫ్లోర్ కానీ అలాగే కిచెన్ గట్టు కానీ చాలా నీట్గా ఉంటుంది, మెస్సీగా లేకుండా మనకు కూడా చాలా రిలాక్స్గా అనిపిస్తుంది కిచెన్ని చూసినప్పుడల్లా. ఇప్పుడు సిక్స్త్ హ్యాబిట్ అది ఏంటి అంటే, మనం వండేటప్పుడు చాలా వరకు అయితే కంటైనర్స్ అంటే స్పైసెస్ కానీ వాటర్ బాటిల్ కానీ ఆయిల్ బాటిల్ కానీ ఇలా అన్నీ మనం ముట్టుకుంటూ ఉంటాం కదా. సో అప్పుడు ఏమవుతుందంటే మన చేతికి ఏదైతే డస్ట్ ఉంటుందో అదంతా కూడా ఫ్రిడ్జ్ హ్యాండిల్కి కానీ వాటర్ బాటిల్కి కానీ ఆయిల్ డిస్పెన్సర్ బాటిల్స్ కానీ ఇలా అన్నిటికీ కూడా అంటుకుంటూ ఉంటుంది. జస్ట్ మనం ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. జస్ట్ ఒక క్లాత్ తీసుకుని దాన్ని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. దానికోసం మనం మళ్ళీ మంత్ ఎండ్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సో మనం ఇలా అప్పటికప్పుడు వాష్ చేసుకోవడం వల్ల మనం కిచెన్లో అన్ని ఐటమ్స్ కూడా నీట్గా ఉంటాయి, చూడడానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు సెవెంత్ హ్యాబిట్, ఈ హ్యాబిట్ని ఇప్పటికే చాలామంది ఫాలో అవుతూ ఉండవచ్చు.
కాకపోతే నేను మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు మనం నైట్ టైంలో చాలా వరకు అయితే పాత్రలన్నీ ఎక్కువగా ఉంటాయి కదా, కిడ్స్వి లంచ్ బాక్సులు ఉంటాయి, ఈవినింగ్ స్నాక్స్ బాటిల్స్, ఇంకా కప్పులు, ఇలా అన్నీ కూడా ఉంటాయి కదా, వాటన్నిటినీ కూడా ఖచ్చితంగా మనం నైటే వాష్ చేసుకోవడం వల్ల మార్నింగ్ అనేది మనకు హడావిడి లేకుండా ఫ్రీగా హ్యాపీగా స్లోగా మన పనులను అయితే మనం చేసుకోవచ్చు. సో మ్యాక్సిమం నైటే డిషెస్ అన్నీ కూడా వాష్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు 8th హ్యాబిట్, మనం మ్యాక్సిమం మనం పాత్రలు కడిగేసిన తర్వాత ఆ స్క్రబ్బర్ ఉంటుంది కదా, స్పాంజ్ కానీ స్క్రబ్బర్ కానీ, అంటే పాత్రలు కడిగేది, సో దాన్ని అలాగే పడేస్తూ ఉంటారు చాలామంది. నేనైతే చాలా వరకు అబ్జర్వ్ చేశాను. సో మనం అలాగే పడేయడం వల్ల అందులో రైస్ కానీ కూరలు కానీ అలాగే లోపల ఉండడం వల్ల వాటికి ఈగలు, చిన్న చిన్న మస్కిటోస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా వాలుతూ ఉంటాయి. అలాగే చూడ్డానికి కూడా చాలా గలీజ్గా అనిపిస్తూ ఉంటుంది. సో అలా కాకుండా మనం ఆ స్క్రబ్బర్ అంతా కూడా నీట్గా సింక్ కింద పెట్టి వాటర్లో దాన్ని నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకుంటే ఆ దోమలు అనేటివి రాకుండా ఉంటాయి. మనం చూడడానికి కూడా మనకు ఏదో విధంగా అనిపించకుండా మనసుకు కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు 9th హ్యాబిట్, ఇదేంటి అంటే మనం పాత్రలని వాష్ చేసేది, అలాగే కిచెన్ అంతా క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒక డ్రై క్లాత్ అనేది తీసుకొని దాన్ని మొత్తం అంతా కూడా రబ్ చేసుకుంటూ ఫ్లోర్ అంటే కిచెన్ గట్టు ఉంటుంది కదా, అది సింకు అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకోవడం వల్ల వాటర్ లేకుండా మస్కిటోస్ రాకుండా ఈ హ్యాబిట్ అనేది యూజ్ అవుతుంది. ఇప్పుడు 10th హ్యాబిట్, ఇప్పుడు మనం పాత్రలు వాష్ అయిన తర్వాత వెట్గా ఉంటాయి కదా, అవన్నీ నీళ్ళుగా ఉంటాయి కదా, సో ఆ పాత్రలు తెచ్చి మళ్ళీ ఆల్రెడీ వాష్ చేసి డ్రై అయిపోయిన పాత్రలలో అయితే అసలు ఉంచకండి. ఇన్ కేసు ఇంకొంతమందికి అయితే క్యాబినెట్స్ ఉంటూ ఉంటాయి కదా, వాటిలో అస్సలు వేయకండి. అలా వేయడం వల్ల క్యాబినెట్స్ అనేటివి చాలా తొందరగా పాడైపోతాయి. అదేవిధంగా కాక్రోచెస్, మస్కిటోస్ అనేటివి కూడా చాలా వరకు అయితే ఇంక్రీజ్ అయిపోతాయి మనం ఎప్పుడైతే వెట్ పాత్రలు కానీ డిషెస్ కానీ మనం కబోర్డ్స్లో వేయడం వల్ల. ఇప్పుడు 11th హ్యాబిట్, అది ఏంటి అంటే మనం సింక్ దగ్గర అలాగే స్టవ్ దగ్గర ఖచ్చితంగా ఫ్లోర్ పైన మ్యాట్ అనేది యూస్ చేయాలి. అలా మ్యాట్ యూస్ చేయడం వల్ల ఇన్ కేస్ ఎప్పుడైనా వాటర్ కింద పడ్డప్పుడు దాన్ని యూస్ చేయడం వల్ల మనకి హెల్త్కి చాలా మంచిది. అలాగే ఫ్లోర్ కూడా గలీజ్ అవ్వకుండా చాలా బాగుంటుంది. ఇప్పుడు 12th హ్యాబిట్, అది ఏంటంటే మనం పాత్రలన్నీ వాష్ చేసేసేయడం అయిపోయిన తర్వాత వాటిని డ్రై అయిపోయిన తర్వాత వెంటనే వాటి ప్లేసుల్లో వాటిని అయితే రీఆర్గనైజ్ చేసుకోవాలి. అలా కాకుండా అలాగే ఉంచేయడం వల్ల అవి చాలా మెస్సీగా కనిపిస్తూ ఉంటాయి సింకు పక్కన, అలాగే కిచెన్లో కూడా. సో అలా కాకుండా మనం వాటి ప్లేసుల్లో వాటిని తిరిగి ఆర్గనైజ్ చేసుకోవడం వల్ల మనకు కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మనం ఎప్పుడైతే యూస్ చేసుకోవాలి అనుకుంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు 13th హ్యాబిట్, అదేంటి అంటే మనం వంట చేసేటప్పుడు కానీ లేదా ఏదైనా క్లీన్ చేసేటప్పుడు కానీ ఖచ్చితంగా వెట్ క్లాత్ ఒకటి అలాగే డ్రై క్లాత్ ఒకటి అనేది ఖచ్చితంగా మనం దగ్గరలోనే అంటే మన పక్కనే ఉంచుకోవాలి. ఎందుకంటే క్లీన్ చేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. కిచెన్లో ఖచ్చితంగా మనం మ్యాండేటరీగా 3 to 4 టవల్స్ అయినా హ్యాండీగా ఉంచుకోవాలి. ఇప్పుడు 14th హ్యాబిట్ అనమాట. అంటే ఇప్పుడు మనం మ్యాక్సిమం చాలా వరకు చాలామంది అయితే డస్ట్బిన్ అయితే యూస్ చేస్తూ ఉంటారు కదా. డస్ట్బిన్ యూస్ చేసేటప్పుడు ఖచ్చితంగా దాంట్లో గార్బేజ్ బ్యాగ్ అనేది యూస్ చేయాలి. ఎందుకంటే మనం గార్బేజ్ పడేయాలి అనుకుంటే కవర్ తీసుకొని వెళ్ళి ఈజీగా పడేయచ్చు. అలా కాకుండా డస్ట్బిన్ అలాగే డైరెక్ట్గా వేసేయడం వల్ల మస్కిటోస్ వస్తూ ఉంటాయి. అలాగే డస్ట్బిన్ కూడా చాలా డర్టీగా అయిపోతూ ఉంటుంది. దాన్ని వాష్ చేయకుండా రీయూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇంకా మస్కిటోస్ అలా ఇంకా పురుగులు అలా ఏవేవో వస్తూ ఉంటాయి. కాబట్టి అలా కాకుండా మనం ఎప్పుడైతే గార్బేజ్ బ్యాగ్ యూజ్ చేస్తామో మనకు చూడడానికి కూడా చాలా నీట్గా అనిపిస్తుంది.
ఇప్పుడు 15th హ్యాబిట్. అది ఏంటంటే మనం టీ కానీ కాఫీ కానీ వడగడుతూ ఉంటాం కదా. సో ఆ స్ట్రైనర్ని ఇమీడియట్గా వాష్ చేసుకోండి. అలా కాకపోతే ఖచ్చితంగా మస్కిటోస్ వస్తాయి, మన హెల్త్ కూడా పాడవుతుంది. ఇప్పుడు 16th హ్యాబిట్. అది ఏంటి అంటే మనం మార్నింగ్ లేచిన వెంటనే బెడ్షీట్స్ కానీ అలాగే యూజ్ చేసిన బాత్ టవల్స్ కానీ అలాగే పడేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా వాటిని అప్పటికప్పుడే ఫోల్డ్ చేసి ఉంచడం వల్ల మన బెడ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు 17th హ్యాబిట్. మనం ఖచ్చితంగా మంత్లీ వన్స్ కానీ వీక్లీ వన్స్ కానీ మన సింకులన్నిటినీ కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి. అప్పుడే అవి మెస్సీగా అవ్వకుండా, మస్కిటోస్ రాకుండా, ఇన్సెక్ట్స్ రాకుండా చాలా బాగుంటుంది. అలా కాకుండా మనం అలాగే ఉంచేయడం వల్ల సింక్ అనేది కూడా చాలా డ్రైగా అయిపోయి చాలా పాడైపోతుంది. సో మనం ఎప్పుడైతే వాటిని క్లీన్ చేస్తూ ఉంటామో రొటీన్గా అవి చూడడానికి కూడా కొత్తగా ఉంటాయి. ఇప్పుడు 18th హ్యాబిట్. అది ఏంటి అంటే మనం ఖచ్చితంగా మంత్లీ వన్స్ బెడ్షీట్స్ అన్నిటినీ కూడా ఖచ్చితంగా వాష్ చేయాలి. వాష్ చేయకుండా అలాగే మంత్స్ కానీ ఇయర్స్ కానీ యూజ్ చేయడం వల్ల వాటి వల్ల మనకు చాలా హెల్త్ ఇష్యూ ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి. సో ఖచ్చితంగా మ్యాండేటరీగా ప్రతి ఒక్కరు కూడా బెడ్షీట్స్ అనేటివి ఖచ్చితంగా అన్నిటినీ కూడా మంత్లీ వన్స్ అనేది వాష్ చేయాలి. ఇప్పుడు 18th హ్యాబిట్. అది ఏంటంటే మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వాష్రూమ్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు కదా. కొంతమంది ఇంట్లో అయితే పిల్లలు కూడా ఉంటారు. సో అది చాలా తొందరగా మెస్సీగా గలీజ్గా అయిపోతూ ఉంటుంది. సో మనం ఏం చేయాలంటే ప్రతిరోజు నైట్ పడుకునే ముందు ఖచ్చితంగా వాష్ బేసిన్ కానీ అలాగే టాయిలెట్ బేసిన్ కానీ ఖచ్చితంగా వాటర్తో దాన్ని వాష్ చేయాలి. ఫ్లషర్ ఉంటుంది కదా దాని గన్, సో దాన్ని తీసుకొని నీట్గా వాష్ చేసామనుకోండి మరీ అంత గలీజ్గా స్మెల్ రాకుండా బాగుంటుంది. ఇప్పుడు 19th హ్యాబిట్. అది ఏంటంటే పిల్లలు కానీ హస్బెండ్ కానీ ఇంట్లో వాళ్ళు బయట వెళ్ళిపోయిన తర్వాత మార్నింగ్ హడావిడి వల్ల మన ఇల్లంతా కూడా చిందరవందరగా అయిపోతూ ఉంటుంది కదా. సో మనం ఇమీడియట్గా అప్పటికప్పుడు సర్దుకోవడం వల్ల మనకు టైం అనేది చాలా ఎక్కువ తీసుకోకుండా ఒక 3 to 5 minutesలో అయితే సర్దేసుకోవచ్చు. సోఫాలు కానీ అలాగా సోఫా కుషన్స్ కానీ వీటన్నిటిని కూడా ఇమీడియట్గా సర్దేసుకోవచ్చు. సో వాటిని అలాగే ఉంచేయకుండా మనం అప్పటికప్పుడు సర్దుకోవడం వల్ల హాల్ అనేది చాలా నీట్గా ఉంటుంది, ఆర్గనైజ్డ్గా ఉంటుంది. ఇప్పుడు 20th హ్యాబిట్. అది ఏంటంటే మనం చాలా వరకు కబోర్డ్స్ని అయితే యూజ్ చేస్తూ ఉంటాం, మిర్రర్స్ని అయితే టచ్ చేస్తూ ఉంటాం. సో వాటిని అన్నిటినీ కూడా ఒక వెట్ క్లాత్ తీసుకొని మంత్లీ వన్స్ అయినా ఖచ్చితంగా వాటిని అయితే వైప్ చేస్తూ ఉండాలి. అప్పుడు మన కబోర్డ్స్ అనేటివి కూడా చాలా నీట్గా ఉంటాయి. అలా కాకుండా అలాగే ఉంచేయడం వల్ల చాలా డర్టీగా కనిపిస్తూ ఉంటాయి. ఇంకా ఎవరైనా అప్పటికప్పుడు వస్తున్నారంటే క్లీన్ చేస్తూ కూర్చుంటే టైం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు 21st హ్యాబిట్. అది ఏంటంటే మనం మంత్లీ కూడా గ్రాసరీ అయితే బై చేస్తూ ఉంటాం కదా. ఆ గ్రాసరీ అంతా కూడా మనం ఒక మూలన అలా పడేయకుండా వాటిని వాటి యొక్క కంటైనర్లో ట్రాన్స్ఫర్ చేయడం వల్ల మనకు గ్రాసరీ ఎంత అయింది, ఇంకా ఎంత కావాల్సి వస్తుంది, ఇంకా ఏవైనా మిస్ చేసామా అనేది మనకు ఇమీడియట్గా అప్పటికప్పుడే తెలుస్తుంది. తెప్పించుకోవడానికి కూడా వీలుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ హ్యాబిట్. అది ఏంటి అంటే మంత్లీ వన్స్ మనం కంపల్సరీగా పూజా మందిరం కానీ ఫ్రిడ్జ్ కానీ అలాగే చిమ్నీ ఉంటాయి కదా అవి, అలాగే ఎంట్రన్స్ మెయిన్ డోర్లు ఉంటాయి కదా అవి అన్నిటినీ కూడా మనం డస్ట్ క్లీనర్తో ఖచ్చితంగా మనం డస్టింగ్ అనేది చేయాలి. అలా చేయకుండా అలాగే ఉంచేయడం వల్ల అదంతా మెస్సీగా పేరుకుపోతూ ఉంటుంది. మనం మంత్లీ వన్స్ చేయకుండా అలాగే ఒకేసారి ఇయర్లీ వన్స్ చేస్తాము, ఉగాది వచ్చినప్పుడు చేస్తామంటే అది మొత్తం అంతా చాలా బర్డన్గా అనిపిస్తుంది ఒకేసారి చేయడం వల్ల. అలా కాకుండా ఇలా మంత్లీ వన్స్ చేసుకుంటూ ఉంటే మనకు కూడా చాలా సింపుల్గా ఈజీగా ఒక 2 daysలో 1 dayలో చేసేసుకోవచ్చు.
ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనం ఖచ్చితంగా వీక్లీ రొటీన్స్, డైలీ రొటీన్స్, అలాగే మంత్లీ రొటీన్ అనేది మనం ఖచ్చితంగా మన మైండ్కి మనమే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేసు మనం మైండ్లో ఉంచుకోలేము అనుకున్నప్పుడు వాటిని ఖచ్చితంగా ఒక పేపర్లో కానీ బుక్లో కానీ రాసుకుంటే మనం డైలీ వాటిని చూస్తూ ఉంటే ఏది డైలీ యాక్టివిటీ చేయాలి, అలాగే వీక్లీ ఏదైనా ఉందా అనేది మనం ముందుగానే తెలుసుకోవచ్చు. అలాగే దానికోసం ఒక ప్లానింగ్ అనేది మనమే చేసుకోవడానికి కూడా చాలా వీలుంటుంది. ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ హ్యాబిట్ ఏంటి అంటే మనం ఖచ్చితంగా మనకు ఇంట్లో అనవసరమైన వస్తువులు అన్నీ ఉంటూ ఉంటాయి కదా. అంటే ఇప్పుడు మనము ఆయిల్ క్యాన్లు అంట, అలాగే ఏదైనా తెచ్చినటువంటి పార్సల్ బ్యాగులు, అంటే ఇప్పుడు సిటీలో ఉండే వాళ్ళకైతే బ్లింకిట్ బ్యాగులు అలా అన్నీ వస్తూ ఉంటాయి కదా. వాటిని అన్నిటినీ ఒకే చోట అలాగే పేర్చడం వల్ల అది కూడా చాలా మెస్సీగా కాక్రోచ్లకు కూడా రావడానికి చాలా వరకు అయితే హెల్ప్ అవుతుంది. వాటిని అలా కాకుండా అప్పటికప్పుడే పడేయడం వల్ల మనకు ఇల్లు అనేది చాలా నీట్గా ఆర్గనైజ్డ్గా కనిపిస్తుంది. వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఇప్పుడు మీకోసం ఒక మంచి మనసు పలికే మాట. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరి అంత నిజాయితీగా ఉండడం కూడా మంచిది కాదేమో. ఒకసారి ఆలోచించు. చెట్లు కొట్టడానికి వెళ్ళేవాడు ముందుగా నరికేది నిటారుగా, సాఫీగా, స్ట్రెయిట్గా ఉన్న చెట్లనే కదా. అయినా ఈ కలికాలంలో ఇలాంటి మనుషులకు నువ్వెందుకు నిజాయితీగా ఉండాలని ట్రై చేస్తున్నావు? ఒకసారి ఆలోచించి చూడు. మరి అంత నిజాయితీగా ఉండాల్సిన అవసరం ఏమీ లేదు.